నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజం వీతుని ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతోటి తిగుల శ్రీనివాస్ గౌడ్ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఉద్యమకారులు అంటే గుర్తొచ్చే పేరులో మొదటి అంజలో ఉన్నటువంటి తిగుల శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా 14 సంవత్సరాలు అంటే 2001 నుంచి 2014 వరకు ఉద్యమాలు చేసి కేసుల పాలయ్యి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చిన బస్సు రోకు అన్నా, రైలు రోకు అన్నా, వంటవార్పు అన్నా, సకల జిల్లా సమ్మె అన్నా, మిలియన్ మార్చ్ అన్నా ముందు ఉన్నటువంటి వెళ్ళినటువంటి కార్యకర్తలలో బీఆర్ఎస్ సైనికులు అలియాస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సైనికులలో ఉన్నటువంటి తిగుల శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఇక్కడ మల్లాపూర్ డివిజన్లో ఉద్యమకారునికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి సహాయశాఖలు అందింది, ప్రస్తుతం వారు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో మీకు నమస్కారం కంటే ఉద్యమాది వందనాలు అంటేనే జై తెలంగాణ. ఉద్యమ అమరవీరులందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా పితృ సమానుడు, నా తండ్రి తర్వాత నేను బాగా ప్రేమగా నా పితృనిగా కోరుకునే వ్యక్తి మా కేసీఆర్ గారు. కాబట్టి ఆయనకు కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమకారుని వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వారికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మా బండారు లక్ష్మణ గారికి కూడా వారు మా మల్లాపూర్లో మళ్ళా గ్రామస్తుడిగా, వాళ్ళ అన్నగారు కూడా రాజిరెడ్డి గారు మా యొక్క తల్లిదండ్రులతోటి కూడా బాగా సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అతనికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా సోదర సమానులు ఉద్యమంలో ఆయన వచ్చిన తర్వాత నేను ముందుండి, ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొని కేసులో పాలైనటువంటి నా సహచరుడు మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లాపూర్ డివిజన్ ప్రతి ఒక్కరికి నాతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, మళ్ళీ మల్లాపూర్ డివిజన్ గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదే మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను మొట్టమొదటిగా ఫస్ట్ ప్రత్యేక తెలంగాణ కొరకు అది ఆసక్తిగా ఉండి నేను ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు పార్టీని ఏర్పాటు చేయగానే నాకున్నటువంటి ప్రేమతో తెలంగాణ ఉద్యమంలో 2001లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి కూడా నా ప్రస్థానం నడుస్తూనే ఉంది. అనేక ఉద్యమాల్లో రాస్తా రోకోలు కానీ, వంట వార్పు కానీ, రైలు రోకో కానీ, చలో అసెంబ్లీలో కానీ, ఈ విధంగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలిపించినా మేము ముందుండి ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత మల్లాపూర్లో అతి పెద్దగా ఉద్యమం జరిగేది. ఆ విధంగా ముందుండి మేము పోరాటం సాగించినాం. తదనంతరం మరి తెలంగాణ ఏర్పాటు జరిగింది. మన కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. నా ముందర ఎంతోమంది వచ్చిపోయారు, కానీ నేను అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇప్పటికీ కూడా నేను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. ఆది నుంచి కూడా ఉన్నాను ఇప్పుడు. కానీ నేను కోరేది ఒకటే, ఉద్యమకారులకు ఇప్పటికైనా మీరు చొరవ చూపి వారికి మాలాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చి, ఈరోజు నాకు కూడా ఉంది సంఘ సేవ అనేది చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. సంఘంలో ఉన్నటువంటి ఈరోజు మన మున్సిపాల్లో ఏ విధంగా అయితే కొన్ని సమస్యలు ఉన్నాయో మేము కూడా ఉండి ఆ సమస్యలన్నింటికి సాల్వ్ పరచడానికి మా వంతు సహకారంగా మాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మాలాంటి ఉద్యమకాలను మీరు ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతూ మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు డైరెక్ట్ టికెట్కే వచ్చారు. చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనము 2014 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామందికి చెప్పారు 1200 మంది చనిపోయారంటే 600 మందికే కుదిచ్చారు. సో పాత 19లో అప్పుడు 69లో ఉద్యమం చేసిన వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తా అని చెప్పారు. సో కేసీఆర్ ఇది పంక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని డంకా బజాయించి చెప్పాడు. అప్పుడన్నా మీకు అర్థం కాలేదా ఇక ఉద్యమకారుల పరిస్థితి లేదని? మళ్ళీ మీరు ఇంకా ఉద్యమకారులు అయినా చెప్పుకుంటున్నారు? మేము ఈనాడు కాదు,
తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా ఉద్యమకారులుగానే మేము మిగిలిపోయాము. ఇప్పటికి కూడా అదే ఉద్యమం మాకు స్ఫూర్తితోటి ఎక్కడ కూడా మేము మాకు ఏదైనా ఉంటే కూడా మేము ప్రశ్నించి గట్టిగా మేము దానిపై పోరాటం చేసి అదే స్ఫూర్తితో ఇప్పటికి కూడా ముందుకు సాగుతున్నాం. కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి మా యొక్క డివిజన్లో ఈ యొక్క మల్లాపూర్ డివిజన్లో జనరల్గా వచ్చింది, జనరల్ జరిగింది. దానికి మేమేం చేద్దంటే సరే మరి ఆ రోజు మరి మా పన్నాల దేవేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రెండవసారి కూడా అతనికే ఇచ్చారు. సరే మా సహచరుడు కూడా అని చెప్పేసి మేము కూడా అప్పుడు ఏమి అనలేదు. మరి ఇప్పటికైనా కూడా గుర్తించి మమ్మల్ని మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ముందుకు ప్రోత్సహిస్తే మేము కూడా ప్రజాసేవలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో 2014లో టికెట్ ఇచ్చినటువంటి మీ టీఆర్ఎస్ వాళ్ళకే 2018లోకి వచ్చేసరికల్లా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి టికెటే ఇవ్వలేదు. అంటే మీ కేసీఆర్ ఎవరైతే పలుకుబడి ఉందో, ఎవరితోనైతే డబ్బు ఉందో వాళ్ళకే టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో గతంలోనే ఉన్నారు. మరి ఇప్పుడు మీ పరిస్థితి, ఇప్పుడు ఓటర్ల పరిస్థితి ప్రసన్నం చేసుకోవాలి, పార్టీలు ఇవ్వాలి, బర్త్డేలకు అవార్డులు ఇవ్వాలి, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళాలి, ఒకవేళ ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళ కోసం హెల్ప్ చేయాలి. అంటే ఎంతసేపు ఉన్న ధనవంతులే రాబోయే రోజులలో లీడర్లు అయ్యే అవకాశం ఉందని అంటారు. మరి ఈ విషయంలో మీరు అలాగే ఉన్నారా? ఒకటే అండి, రాజకీయం చేయాలనుకుంటే మరి హరీష్ లాంటి కూడా ఎంతోమంది ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. డబ్బు ఉండే కాదు, డబ్బు లేకున్నా కూడా ఆయనకు ఒక పేరంటూ ఉన్నది హరీష్ రావు గారికి. ఆయన బయటికి వెళ్తే చాలు అతన్ని దేవుడిలాగా కొలుస్తారు. ఎందుకంటే డబ్బు పెట్టుబడి పెట్టకున్నా కూడా ఇతను సమాజ సేవ చేసి సమాజంలో ప్రతి ఒక్కటి కూడా ఏది ఇచ్చినా మంచు కానీ చెడు కానీ వచ్చినా ముందు ఉండి పోరాడతాడని చెప్పేసి అతనికి ఆ విధంగా విలువ ఇస్తారు. కానీ ఈరోజు ఏదో మనము వాళ్ళకి ఇచ్చామా వీళ్ళకి ఇచ్చామా ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాదు, ఇది శాశ్వతంగా నిలబడాలి. ఆ రోజు కూడా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా రేపు ఆ రోజు నిలబడతారని గ్యారెంటీ ఏముందండి? ఇవాళ ఎంతోమంది ఆ టికెట్ రాకపోయేసరికి పెట్టిన పేరు సప్లైకి వెళ్ళిపోతున్నారు, లేకుంటే ఇంకోటి జంప్ అవుతున్నారు. అంటే నేను కూడా చూశాను, నా అనుభవంలో కూడా చూశాను. మా పార్టీలో ఉండి కూడా కొంతమందికి రాక, కొంతమంది రావడంతో ఉవ్వెత్తున లేచిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత జారుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. మీరు అన్నది ఓకే, హరీష్ రావు అంటే అక్కడ ఉన్నారు, సిద్దిపేటలో ఉన్నారు, ఇంతమందికి వాళ్ళ మామ చేసిండు, తర్వాత ఆయన తీసుకొని వచ్చిండు, అలా రావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చీరలు వంచడాలు, ముగ్గుల పోటీలు, మెడిసిన్లు ఇవ్వటాలు, పండుగలకు పబ్బాలకు నైట్ పార్టీలు ఇవ్వటాలు, ఇదే ట్రెండ్ నడుస్తుంది. మరి మీరు ఇంకా హరీష్ రావు గురించే చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయా మీ మల్లపూర్లో ఉన్నాయా కనీసం? చూడండి, ఇవన్నీ అప్పటి మటుకే ముఖానికి రంగేసుకొని భాగవతం ఆడిన దృశ్యాలు ఇవన్నీ. ఎందుకంటే అప్పటి వరకే పబ్బం గడుపుకోవడానికి టికెట్ ఇచ్చిన తర్వాత నేను జారుకోవడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడైనా వాళ్ళు సాయం, మరి ఆది నుంచి ఎందుకు సాయం చేస్తలేరండి వీళ్ళంతా కూడా? ఫస్ట్ నుంచే ఈ బుద్ధి ఎందుకు లేదండి? మరి ఈ మధ్యనే ఎందుకు వస్తుంది ఇది వాళ్ళు చీరలు పంచడమో, డబ్బులు ఇవ్వడమో, వాళ్ళ ఇవన్నీ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు? వాళ్లకు టికెట్ ఆశించి రేపు మాకు ఇప్పుడు ఇట్లా చేస్తేనే టికెట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ కష్టపడి నాలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, కష్టపడి మేము ఆల్రెడీ ఉద్యమంలో నేను చాలా నష్టపోయాను. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి కూడా నేను ఆ వృత్తి వదిలిపెట్టేసుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుకెళ్ళాను. కానీ చాలా అనుభవం, నాకు చాలా కష్టాలు భరించాను. అయినా నాలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలంటున్నంటే నాకు ఒక సమాజ సేవ చేయాలని నాకు ఒక దృఢ సంకల్పం అనేది ఉన్నది నాకు. కాబట్టి నేను ఏదే కోరుకుంటున్నానో నా వంతుగా రేపు పొద్దుగాల నేను నాకు ఒక టికెట్ ఇచ్చినా కూడా, టికెట్ ఇస్తే నేను కూడా ప్రతి ఒక్కటి ఇదే విధంగా అప్పటి నుండి చేస్తా. కానీ ఏదో ఇప్పటి మటుకు నాకు ముఖాలకు రంగేసుకున్నట్టుగా మాదిరిగా కాకుండా నాది శాశ్వతంగా కష్టం చేస్తా. వాళ్ళను నేను బాగా చేసుకుంటా. నా అనుకున్న వాళ్ళందరినీ కూడా నేను నా దగ్గరకు తీసుకుంటా, నేను ఆదరిస్తాను అందరినీ. మీ బాసే డబ్బులున్న వాళ్ళకు, పలకబడిన వాళ్ళకి ఇచ్చాడు ఇక్కడ. తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇంకెంతోమంది చూసుకున్నాం ఇక్కడ. గతంలో తుమ్మల కావచ్చు, పొంగులేటి కావచ్చు. మీ బాస్ ఆలోచన అట్లా ఉంది. మళ్ళీ మీ బాస్ను మీరు అడుగుతున్నారు, దీని ఎలా చూడాలి? కానీ ఆనాడు కొన్ని జరిగినాయండి. కొంతమంది మన దాంట్లో ఉద్యమకారులు కూడా చూసి కొంతమందిని ఏ విధంగా తీసుకురంటే, వాళ్ళు ఇప్పుడు కొద్దిలో కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నా, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు అని కావాలనే అవసరం వచ్చింది అప్పుడు ఉద్యమకారులు. ఎందుకంటే మా దగ్గర పార్టీలో అప్పుడు ఆ టైంలో డబ్బులు లేకుండా ఉండే.
అలాంటి వ్యక్తులను కొంతమందిని ఇలాంటి వ్యక్తులను కొంతమందిని తీసుకొని ఇచ్చారండి. ఆ రోజు ఇప్పుడు మనం మా దగ్గర కూడా మల్లాపూర్లో డివిజన్లో ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి పన్నాల దేవేందర్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఆ రకంగా మరి ఆ గొల్లూరు అంజయ్య గారికి కూడా మరి ఇక్కడ టికెట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులే. ఎందుకంటే గొల్లూరు అంజయ్య దగ్గర లేకుండా ఈయన దగ్గర కూడా లేవు, కానీ వాళ్ళు సమకూర్చుకొని ఈ రోజు పార్టీలో నిలదొక్కుని వాళ్ళు ముందుకు వెళ్ళారు. మరి అదేవిధంగా మేము కూడా ఉన్నాం. కరెక్ట్, ఒకటి చెయ్యి చప్పట్లు కొట్టాలంటే రెండు విధాలుగా కావాలి. ఒక సైడే కొడితే చప్పుడు కాదు, కాబట్టి రెండు విధాలుగా కొడితేనే పార్టీ అనేది ముందుకు భవిష్యత్తు అనేది ముందుకు తీసుకుపోవడానికి ఆయన మార్గదర్శనం ఎంచుకున్నారు. బంగారు తెలంగాణ కొరకే నిర్ణయించుకున్నారు, కాబట్టి సగం సమపాలలో ఇచ్చారు ఆయన. అంతేగాని మరి మొత్తము మన ఉద్యమకాలకు లేని వాళ్ళకే పెట్టడం అనేది కష్టసాధ్యం. ఒక దగ్గర ఇచ్చారు ఒక ముస్లిం అమ్మాయికి, ఆమె దగ్గర డబ్బులు లేకున్నా కూడా మా పార్టీ పెట్టుబడి పెట్టి ఆమెను గెలిపించుకున్నారు. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది ఉద్యమకారులు కూడా ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు మా దాంట్లో. మరి అలాంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా కూడా కొంతమందికి ఇచ్చారు, గెలిపించుకున్నారు. అదేవిధంగా పార్టీ గెలిపించుకుంది. సరే, మా కేసీఆర్ గారి మాట వాగ్దాటికో, లేకపోతే హరీష్ రావు గారికో, కేటీఆర్ గారికో వాగ్దాటికో ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి అప్పుడు గెలిపించుకున్నారని. ఈరోజు మరి వాళ్ళు కొన్ని మాయమాటలుగా ప్రలోభాలు అయిపోయి ఈరోజు పార్టీ అనేది ప్రభుత్వం లేకుండా అయిపోయింది. ఇది సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే ఓకే, ఎవరికి ఇచ్చిన టికెట్ గెలవడం ఓకే. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు, వేరే ప్రభుత్వం ఉంది, అందులో రేవంత్ ప్రభుత్వం ఉంది. రేవంత్ అంటేనే ఇక దాదాపు మీ కేసీఆర్ లైన్లకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినట్టే ఫస్ట్ కేసీఆర్ తోటే స్టార్ట్ చేస్తాడు. సో అలాంటి ఎట్టు పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అలియాస్ మీ కారు గుర్తును అసలు లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు మరి? ఒకటి, అరచేతులు అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపాలంటే అనితర సాధ్యం అది. ఎందుకంటే సూర్యుని ఆపేంత మొగడు ఈ రోజుల్లో లేరు. కాబట్టి ఇదే కారు గుర్తును మొత్తం అనగదొంకాలంటే ఇది మామూలుగా అశాశ్వతమైనది, శాశ్వతం అనేది కాదు. ఇది ఏదంటే ఓన్లీ కలలు కనడమే మాత్రమే అవుతుంది ఇది. సో మీరు ఇంకా కూడా బీఆర్ఎస్ మత్తులో, కేసీఆర్ మత్తులో ఉండు చూద్దాం. మనం మాట్లాడుకుంటే ఏదైతే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది, ఇంకొక చూసుకున్నట్టయితే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ దాదాపు బీజేపీని 3 సీట్లకే పరిమితం చేసిండు, కానీ తను కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయిండు. అంటే రాజకీయంగా ప్రజల మనలో పొందితేనే ముందుకు వస్తారు, కానీ మీ సారు రాజకీయంగా సామాన్యునికి కాస్త ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేదని అపవాదం ఉంది. దీని ఎలా చూస్తాం మరి? చూడండి, ఆనాటి పరిస్థితులు అలాగ ఉండేటివి. ఆయన ఎక్కువ ప్రజాసేవకే ఎక్కువ టైం ఇచ్చాడు. మంత్రులను వాళ్ళని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజాసేవలో మునిగిపోయాడు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే సారు గతంలో కాకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కలవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. సరే, రేపు రాబోయే కాలంలో కూడా మాకు ఒకవేళ ప్రభుత్వం మాది ఏర్పాటు చేసినా కూడా సార్ ఇప్పుడు అందరినీ కలవడానికే పూనుకున్నారు. ఇంకొకటి, ఈరోజు మొన్న మేము జరిగినటువంటి ఆలేరులో 4వ వార్డులో ఒక జనరల్గా టికెట్ ఇచ్చారు, మహిళా జనరల్ అది జరిగింది. అందులో వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, కానీ వాళ్ళకు టికెట్ ఇచ్చిండ్రు. మరి అతను టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా మరి ప్రతి గల్లీ ప్రతి వాడు ఇంటింటికి తిరిగి కూడా అందులో మాకు ఇన్ఛార్జ్గా మాకు అక్కడ ఇచ్చారు. మేము కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేము అసలు ఏంటి ఈయన దగ్గర డబ్బులు ఇంత రకంగా చేస్తుండ అనుకున్నాం. కానీ అతను విద్యావంతులు కాబట్టి చతురతగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళేసి ఆయన ఈరోజు గెలుపొందారు. బిజాని కళ్యాణి అని మధు అతని భర్త పేరు, వాళ్ళు ఇలా గెలుపొందారు. మేము నిన్న వెళ్ళి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మేము వచ్చామండి. ఇక్కడి నుంచి వెళ్ళాము అక్కడికి. మీరు ఇలా మాట్లాడితే సొంత కూతురికే న్యాయం చేయలేని కేసీఆర్ అని కవిత రోజు బయటకు వచ్చి మాట్లాడుతూనే ఉంది. మరి సో మీరు తండ్రిలాగా భావిస్తుర్రు, కానీ ఆయన సొంత కడుపులో పుట్టినటువంటి కవిత పరిస్థితి అలాగుంది. మరి మీ పార్టీ ఇంకో పార్టీ వచ్చి కూలగొట్టాల్సిన అవసరం లేదు. భక్త ప్రహ్లాదునిలాగా, హిరణ్యకశిపుని కడుపులో పుట్టిన భక్త ప్రహ్లాదునిలాగా కవిత అలా ముందుకెళ్తానని చాలామంది అంటారు. మీరు కూడా మరి ఒక భక్త ప్రహ్లాదు అవుతాడా, లేకపోతే ఏంది పరిస్థితి? భక్త ప్రహ్లాదుడు చరిత్ర వేరు, ఇప్పుడు ఈ కవిత గారి చరిత్ర వేరు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళ అంతర్గత వ్యవహారం అది. దాన్ని ఆమె బజార్కి ఇచ్చింది, కానీ సరైనటువంటి పద్ధతి కాదు. నీకు ఏది తేల్చుకోవాలన్నా గడప లోపల ఉండే తేల్చుకోవాల్సిన పరిస్థితి నీది. కానీ బయటకు వచ్చి నువ్వు చేస్తే మాత్రాన ఈరోజు వైఎస్ గారు, ఇప్పుడు షర్మిల గారు ఏ విధంగా పరిస్థితి వచ్చిందో రేపు పొద్దుగాల అదే పరిస్థితి రాదని ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పటికీ మీ దగ్గర 2 సార్లు బీఆర్ఎస్ వచ్చింది ఎమ్మెల్యేగా, మీ కార్పొరేటర్ కూడా 2 సార్లు, అయినా మీరు మల్లాపూర్లో పోటీ చేసి మళ్ళీ గెలుస్తానే ఉందా?
మొన్న 2 సార్లు కూడా కార్పొరేటర్గా గెలిచినటువంటి మేము గతంలో చూసుకుంటే ఈ గోకుల్ నగరు మరి మన సుభాష్ నగరు, దత్తాత్రేయ నగరు ఇలాంటి కాలనీలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా వర్షాలు పడితే గుంతలమయంగా ఏర్పడేటువంటి రోడ్లు, వాళ్ళు జనాలు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ రోజుల్లో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము సుమారుగా 200 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క ఏరియాను డెవలప్మెంట్ చేసాం. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఇలాంటివన్నీ కూడా మేము పరిష్కారం చేసాం. ఇంకోటి కూడా ఇక్కడ పోతే మన ఎలిఫెంట్ సర్కిల్, ఆ సర్కిల్లో ఒక ఆధునీకరణగా ఒక రకంగా మేము అంత సుందరీకరణంగా మేము తయారు చేసాం. అదేవిధంగా శ్మశాన వాటిక ఈరోజు ఫస్ట్ మల్లాపూర్లో ఎక్కడ లేనటువంటి శ్మశాన వాటిక మా దగ్గర ఏర్పాటు జరిగింది. గతంలో మేము జిహెచ్ఎంసీ అధికారులను వెంబడి పెట్టుకొని అల్వాల్, మహాప్రస్థానం ఇలాంటి చోట్లు వెతికి చూసొచ్చిన తర్వాతనే మా కేటీఆర్ గారు ఈ యొక్క శ్మశాన వాటికను అతి సుందరంగా, అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇవాళ మా మల్లాపూర్లో డెవలప్మెంట్ జరిగింది. రెండవది థీమ్ పార్క్ అని చెప్పేసి మా దగ్గర ఒక పార్క్ ఏర్పాటు చేసినాం, అది ఓపెన్ జిమ్. అలాంటి జిమ్ములో ఈరోజు చాలామంది కూడా వాకర్స్ చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జిమ్ పెట్టారు, మాకు కూడా ఇలాంటి సుందరీకరణ అంటే రకంగా పార్క్ లాగా ఉన్న ఇట్లాంటి మాకు ఎలాంటి రోగాలు రాకుండా మేము మంచి చేసుకోవడానికి కూడా వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి చాలామంది హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అది మా దగ్గర ఉన్నటువంటిది. ఇట్లా మాట్లాడుతారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నారు, ఎంతసేపు ఉన్న మా యొక్క ఇన్ఛార్జి తీసుకొస్తున్న డబ్బులను కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈసారి మల్లాపూర్లో గతంలో కంచుకోటలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ నాచారం డివిజన్లో ఇటు ఉన్నప్పుడు మళ్ళీ అలాంటిదే తీసుకొస్తామని ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు. ఏం చేయలేదు ఉన్నటువంటి ఇప్పుడు కార్పొరేటర్ కావచ్చు అని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్నటువంటి మంత్రులతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటితో అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఉప నియోజకవర్గం కొరకు మాకు నిధులు సమకూర కావాలని చెప్పేసి పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అధికారుల దగ్గరికి వెళ్ళడం, అతను వెళ్ళి ఈరోజు మాకు నిధులు పట్టుకొని రావడం, ఇక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి మాకు ఈరోజు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏం చేశారు అని చెప్పి. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను, ఆరా బాబు రండి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, మేము ఏం చేసామో చూపిస్తామో అని చెప్పాం. శిలాపలకాలు మేము పెట్టుకోలేదు, మేము చూపించలేదు, మాకు అలాంటివి లేదు. పని చేయడమే మా పద్ధతి. శిలాపలకాన్ని పెట్టుకొని షో చేయడం మాకు కాదు. కానీ వీళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి మేము ఈ మధ్యన శిలాపలకాలను ఏర్పాటు చేస్తున్నాం. కానీ మేము ఒక దిక్కు రోడ్ల కొరకు, డ్రైనేజీ కొరకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేస్తుంటే వాళ్ళు ఒక దగ్గర పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది ఒక గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఉపయోగంగా ఉన్నటువంటి పనులు చేశాడో, పెద్ద ఎత్తున ఒక కులానికి కానీ ఒక సంఘానికి కానీ ఏదైతే చేశాడో అప్పుడే మేము పాలాభిషేకాలు అవి చేసాం, రాష్ట్రానికి సంబంధించిందే చేసాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని ఏర్పాటు చేసాం, అప్పుడు చేసాం. ఈ రకంగా ఎన్నో రకాలుగా చేసాం. కానీ గల్లీకి నిధులు రావడంతో గల్లీలో పాలాభిషేకాలు చేయడం అనేది మేము ఎప్పుడూ ఆ తప్పు చేయలేదండి. ఇది కాంగ్రెస్ వాళ్ళకే చెల్లింది. కానీ మాలాంటి అది కాదు. మేము పని చేసేవాళ్ళం, మేము పని చూపించేవాళ్ళం. కానీ ఏదో శిలాపలకటం షో చేసిండ్రు, అప్పుడు గతంలో చేశారు. కానీ మాకు అది ఆలోచన లేకుండా ఇప్పుడు చేస్తున్నాం. మరి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. టికెట్ వస్తాను మీకు అంత ధీమా ఉందా? అంతే అండి. నా యొక్క ఉద్యమకారుని గుర్తించి నాకు మరి మా బిఎల్ఆర్ గారు, మరి అదేవిధంగా కార్పొరేటర్ గారు, మరి నాకు తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు, వారి యొక్క కేటీఆర్ హరీష్ రావు గారి యొక్క నాకు బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు అది వర్తిస్తుందని చెప్పేసి నేను మనసారా నమ్ముతున్నాను. ఉద్యమకారుడు అయినటువంటి ఎమ్మెల్యేనే పక్కకు జరిపి మరి ఇచ్చారు టికెట్ వేరే వాళ్ళకు, అదేలా చూడాలి. ఒక్కసారి ఫస్ట్ గతంలో కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, అప్పుడు ఓడిపోయారు. రెండోసారి ఇచ్చారు, గెలిచాడు. మరి మూడోసారి కంటిన్యూషన్ కాకుండా ఆయన గురించి కొంత సరే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉందో ఇవ్వలేదు. కానీ టికెట్ ఇవ్వలేదని చెప్పి బిఎల్ఆర్కి ఇచ్చారని చెప్పి ఆయన పని చేయకుండా సరే బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అది అతని సొంత విషయం. కానీ మాది అలా కాదు.
మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ఇచ్చిన ఇవ్వకున్నా ఇన్ని రోజులు కూడా మేము కష్టపడ్డాం. మాకు ఎలాంటిది మాకు కూడా ఏది పదవులు ఇవ్వకున్నా కూడా ఈరోజు మేము అదే విధంగా పార్టీలో ఉండి పార్టీకి పని చేసుకుంటూ కేసీఆర్ గారు ఎప్పుడు పిలిపించినా ఇక్కడ మా డివిజన్లో ఎప్పుడు ఏ పని ఉన్నా కూడా మేము ముందుండి పనిచేసినాం. అంతేగాని మేము ఏదో టికెట్ ఇవ్వలేను అలిగి వెళ్ళిపోవడం అనేది కాలేదు. ఇప్పటివరకు వాళ్ళు జరిగింది వాళ్ళ సొంత విషయం అది. కాకపోతే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా బిఎల్ఆర్కు మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేమైతే. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ రెండింటి శత్రుత్వం వహిస్తుంది బీఆర్ఎస్ తోటి. మరి దీనిలో చూడండి, వాళ్ళు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నారీ నడమమూర అని అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటారు. బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే నారీ నడమమూరారు అంటే మేము మొహల్లాగా చేస్తామండి. అంతేగాని వాళ్ళదో మేము వీళ్ళని జత కట్టేది కాదు. మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము ఎవరికి జత కట్టలేదు. మరి ఆ పార్టీలను వాళ్ళకి వీళ్ళని మేము కట్టలే. మేము ఏదున్నా సూటిగా మాట్లాడారు మా కేసీఆర్ కానీ, మా కేటీఆర్ కానీ, మా హరీష్ రావు గారు కానీ ఏం మాట్లాడినా ఏ పని చేసినా సూటిగానే చేస్తాం. కరెక్ట్గా సరైనటువంటి పద్ధతిలో పని చేస్తాం మేము. అది థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ.